హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 291. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీ నాన్న బిజీగా ఉన్నారు అర్హన్. మనం అందరం ఇక్కడే ఉంటున్నాం కదా. మన బిజినెస్ మొత్తాన్ని మీ నాన్ననే హ్యాండిల్ చేస్తున్నాడు. ఆయన రావడం అనేది ఎంత కష్టమో నువ్వే ఆలోచించు అంది జీవిత లేని నవ్వును పెదవుల మీదకు తెచ్చుకొని. మన దగ్గర అఫిషియెంట్ మేనేజర్స్ చాలామంది ఉన్నారు. మనం లేకపోయినా ఇక్కడ ఉండి కూడా రిమోట్గా మేనేజ్ చేయగలం. అయినా అవన్నీ నాకన్నా ఎక్కువ అనుకోను నేను. స్వీటీ తరఫున ఎలానూ తండ్రి లేరు. ఉన్న నా తండ్రైనా రావాలి కదా. ప్రతి సంవత్సరం చేసుకునేది పుట్టినరోజు అయితే జీవితంలో ఒకేసారి చేసుకునేది పెళ్ళి. మరి అలాంటి పెళ్ళికి నా పక్కన నా తండ్రి లేకపోతే ఎలా? ఏం స్వీటీ, నువ్వేం మాట్లాడవేంటి? పైగా నీకు మీ మావయ్య అంటే చాలా ఇష్టం కదా అన్నాడు అర్హన్. అర్హన్, నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఖచ్చితంగా వస్తాను అంటున్నారు. రాజేశ్వరి వైపు చూస్తూ కాస్త భయంగా చెప్పింది స్వీటీ. ఇంకేమైతే ఆలోచించే పని లేదు. నాన్న వస్తే ఇంకా అడ్డు ఏం లేదు కదా. కనీసం ఒకరోజు ముందైనా రమ్మని చెప్పు. మా నాన్నకి ఎలాగూ నేను గుర్తు వస్తున్నట్టు లేదు. కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు ఇప్పటివరకు. పోనీలే, నీతో అయినా మాట్లాడుతున్నారు అన్నాడు అర్హన్. గతుక్కుమంది స్వీటీ. రాజేశ్వరి కూడా మనసులోనే తల కొట్టుకుంది. కానీ అంతలోనే శారద వైపు చూసి, రాత్రి నీకు ఫోన్ చేసినప్పుడు అర్హన్తో మాట్లాడతాను అన్నాడు. ఫోన్ ఇవ్వలేదా శారద అని మొత్తం శారద మీదకు నెట్టేసింది రాజేశ్వరి. అత్తగారు ఒక్కసారిగా తన మీదకు మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయటంతో అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా శారదకు అర్థం కాలేదు. అయోమయంగా అత్తగారి వంక చూసింది. అర్హన్కి అర్థమైంది, తన తండ్రి విషయంలో కూడా ఏదో మిస్టరీ ఉందని. ఇప్పుడు మొత్తం తల్లి మీదకు నెట్టేశారని ఆమె చూపులని బట్టి అర్థమవుతుంది. రాత్రి చేశాడు కదా చక్రి ఫోన్. నా ముందే కదా నువ్వు మాట్లాడింది ఉరిము చూస్తూ చెప్పింది రాజేశ్వరి. రాజేశ్వరీదేవి ఏదో కవర్ చేయటానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుందని అర్థమయ్యి, సరేలే అమ్మా, ఇప్పుడు చెయ్యి ఫోన్. ఈ టైంలో మీటింగ్స్ కూడా ఏం ఉండవు కదా అన్నాడు అర్హన్ కావాలనే. అయితే అతని చూపులు మాత్రం అందరినీ గమనిస్తూనే ఉన్నాయి. వారి కళ్ళల్లో కనిపిస్తున్న భావాలని సులువుగానే అర్థం చేసుకుంటున్నాడు అర్హన్. తన తండ్రిని అడ్డుపెట్టుకుని తన గురించి నిజాలు అన్నీ బయటకు వచ్చే వరకు పెళ్ళి ఆపించే ప్రయత్నం చేయొచ్చని అనుకున్నాడు అర్హన్. శారద భయంగా అత్తగారి వంక చూసింది. అర్హన్ ఫోన్ చెయ్యమని చెప్పటంతో, నన్ను చూస్తున్నావేం శారద, ఫోన్ చేయి చక్రికి. మొహం మీద నవ్వు పులుముకున్న కళ్ళతో కోపాన్ని పలికిస్తూ అంది. అత్తయ్య అంటూ ఫోన్ కోసం చూసింది. నీ ఫోన్ నా దగ్గరే ఉందమ్మా అని తల్లికి ఫోన్ ఇచ్చాడు అర్హన్. ఏం చేయాలో అర్థం కాలేదు శారదకి. రాజేశ్వరీదేవి ఉరిమి చూస్తుంటే చేతికి వచ్చిన నంబర్ టైప్ చేసింది. బీప్ సౌండ్ తప్ప ఇంకేం రాకపోవడంతో, చందు, ఫోన్ కలవడం లేదురా. బహుశా మీటింగ్లో ఉండి ఉంటారు, లేదా ఫ్లైట్లో ఏమైనా ఉన్నారేమో తడబడుతూ చెప్పింది. ఏంటో నాకు నాన్నతో మాట్లాడే అదృష్టం ఉన్నట్టు లేదు. కాల్ కలిస్తే నేను పడుకున్నా లేపి ఫోన్ ఇవ్వమ్మా. ఎందుకో నాన్నతో మాట్లాడాలని బాగా అనిపిస్తుంది అని లోపల నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్హన్. అత్తయ్య, ఇంకోసారి నన్ను ఇలా మధ్యలో ఇరికించకండి. నన్ను కూడా అర్హన్ దృష్టిలో దిగజారిపోయేలా చెయ్యకండి అని కోపంగా చెప్పి వెళ్ళింది శారద. అమ్మా, అర్హంత్ ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాడు?
అసలు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఇప్పటికిప్పుడు ఎలా తీసుకొస్తాం? పైగా అన్నయ్య లేనిదే పెళ్లి చేసుకోనంటున్నాడు. ఎలా అమ్మా అప్పుడు? జీవిత కంగారుగా అడిగింది. ఇంతవరకు తెచ్చిన దాన్ని 3 ముళ్ళు వేయించలేనా ఏంటి? నువ్వు కంగారు పడకు జీవిత, అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి అని కూతురికి అభయం ఇచ్చింది రాజేశ్వరి. అమ్మమ్మ, ఇప్పుడు మావయ్యని ఎక్కడి నుండి తీసుకొస్తావు? బావ కొన్ని జ్ఞాపకాలను మర్చిపోయి ఉండొచ్చు, కానీ తన తెలివిని పుట్టుకతో వచ్చిందే కదా. మనం ఇలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ పోతే రేపటి రోజున వాటిని కవర్ చేయడానికి మరిన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అదే జరిగితే బావ తీగలాగటం మొదలు పెడతాడు. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అని తన గదిలోకి వెళ్ళింది స్వీటీ. రాజేశ్వరి మాత్రం అక్కడే ఉంది ఆలోచిస్తూ. నైట్ డిన్నర్ అప్పుడు శారద దగ్గర నుండి మొబైల్ తీసుకున్నాడు అర్హన్. డిన్నర్ కూడా తన రూమ్లోనే కంప్లీట్ చేశాడు. అమ్మా, ఫోన్ నా దగ్గర ఉందని అడిగితే నాన్న ఫోన్ చేస్తాడని నా దగ్గర పెట్టుకున్నానని చెప్పు అన్నాడు అర్హన్. చందు, ఎందుకు నువ్వు మీ నాన్న కోసం అంత పట్టుబడుతున్నావు అని అడిగింది శారద. నీకేమనిపిస్తుందమ్మా? అయినా నాన్న గురించి అడగడం తప్పు కాదు కదమ్మా అన్నాడు. అర్హన్ని ఒకసారి చూసి పడుకోకన్నా అని తల నిమిరి వెళ్ళిపోయింది శారద. రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని ఫోన్ తీసి అభిజిత్కి కాల్ చేశాడు. సార్, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను హుషారుగా అన్నాడు అభిజిత్. ఏం తెలుసుకున్నావు అని అడిగాడు అర్హంత్. మీ పెళ్ళి మీ నాన్నమ్మగారి వల్లనే జరిగింది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు. కానీ తనని వాళ్ళ ఊరి నుండి తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా కొన్ని నెలల పాటు ఒక ఇంట్లో బంధించి సరిగ్గా మీ పెళ్లి జరిగే రోజున తీసుకొచ్చి ముసుగు వేసి మీతో పెళ్లి జరిపించారు అని చెప్పాడు. అంటే మా పెళ్ళి మా నాన్నమ్మనే చేసిందా? అది మాత్రమే కాదు సార్, స్వీటీతోనే మీ పెళ్లి జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ మీ భార్య గురించి అనౌన్స్ చేశారు. అది మాత్రమే కాదు, మీ మీద 2 సార్లు అటాక్స్ కూడా జరిగాయి. మీకు థ్రెట్ ఉందని కూడా మీరు చెప్పారు ప్రెస్ మీట్లో. ఇంకా ఏం తెలుసుకున్నావు అని అడిగాడు అర్హంత్. మీ పెళ్లి తర్వాత మీరు మీ ఫ్యామిలీతో కలిసి లేరు సార్, విడిగా ఉన్నారు మీ గెస్ట్ హౌస్లో. మేడం అక్కడ ఉన్నన్ని రోజులు ప్రతి మంగళవారం పూజలు నిర్వహించారు. మీ ఫ్రెండ్ మాధవ్ ఇంకా అతని గ్రాండ్ పేరెంట్స్ మీ వెనుక ఉన్నారు. మీ ఫ్రెండ్ మీరు కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. మీ వైఫ్ పేరుతో పాటు మీ నేమ్ కలిసి వచ్చేలా స్టార్ట్ చేశారు. మీరు ఆ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చాక ఫ్యామిలీ బిజినెస్ని పట్టించుకోలేదు. అండ్ మీ అమ్మగారు కూడా మీతోనే ఉన్నారు. ఇక్కడ ఉండగా జరిగిన వాటిలో చాలా వరకు ఇవే సార్. ఇంకా ఇండెప్త్ జరిగిన విషయాలు తెలియదు, కానీ ఒక ముఖ్యమైన విషయం మాత్రం, మీ మీద అటాక్స్ చేపించింది మీ అత్తయ్యనే. మీ పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పాడు అభిజిత్. వెరీ గుడ్ అభిజిత్, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశావు. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు ఊరు అని అడిగాడు అర్హన్. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను సార్ అని చెప్పాడు. ఎవరికి అనుమానం రాకుండా నువ్వు ఊర్లోకి రావాలి అభిజిత్ అన్నాడు అర్హన్. మరొక్క విషయంలో మీ హెల్ప్ కావాలి సార్ అన్నాడు. ఏంటి అని అడిగాడు అర్హన్. మీరు మీ మావయ్య ఫ్యామిలీ గురించి, అంటే మీ మదర్ వాళ్ళ బ్రదర్ గురించి తెలుసుకోమని ఒక డిటెక్టివ్ ఏజెన్సీని కన్సల్ట్ చేశారు సార్. ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ లేదు. నేను మీ మావయ్య కొడుకుగా మీ ఇంట్లోకి రావచ్చా సార్ అని అడిగాడు అభిజిత్. మా అమ్మకి అన్నయ్య ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఇప్పటి వరకు తెలియదు ఆలోచిస్తున్నట్టుగా అడిగాడు అర్హన్. ఐ డోంట్ నో సార్, కానీ మీరు వాళ్ళ కోసం వెతుకుతున్నది మాత్రం నిజం అన్నాడు అభిజిత్.
ఓకే అభిజిత్, నీ ప్లాన్ ఇంప్లిమెంట్ చెయ్యి. వీలైతే నేను హెల్ప్ చేస్తాను అన్నాడు అర్హంత్. థ్యాంక్ యూ సార్. మీరు మార్నింగ్ లేచేసరికి మీ ముందు ఉంటాను హుషారుగా చెప్పాడు. ఫోన్ పెట్టేసిన అర్హంత్కి మాత్రం అభిజిత్ చెప్పిన ఒక్కొక్క మాట వింటుంటే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు బలవంతంగా. కళ్ళ ముందు త్రిలోచన రూపం నిండుగా కనిపిస్తుంటే, ఇప్పుడు నీ దగ్గరకు వస్తే నీకు ప్రమాదం అనిపిస్తుంది. రేపు మార్నింగ్ హాస్పిటల్కి వస్తావుగా, మీట్ అవుతాను అని తనలో తనే అనుకుని ఆ రూపాన్నే చూసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అర్హంత్. మరుసటి రోజు ఉదయం అర్హంత్ తల్లి లేచే టైంకే లేచాడు. ఈరోజు కూడా ఉదయమే లేచావేంటి చందు, నిద్ర రావటం లేదా అని అడిగింది శారద. చెప్పానుగా అమ్మా, నాకెందుకో ఈ బంగ్లాలో ఉంటుంటే చాలా సఫకేటింగ్గా ఉంటుంది. ఇలా బయటకు వస్తుంటేనే హాయిగా ఊపిరి ఆడుతుంది అన్నాడు నవ్వుతూ. వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసరికి గేట్ దగ్గర అభిజిత్ కాసింతో మాట్లాడుతూ కనిపించాడు. అతను అభిజిత్ అని చూడగానే పోల్చుకున్నాడు అర్హంత్. కానీ శారద సైలెంట్గా ఉండటంతో తల్లి వెనుక నాగమ్మ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళ పూజ అయిపోతున్న సమయానికి కాసిం అభిజిత్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. హారతి ఇస్తున్న సమయంలో శంఖారావం వినిపించటంతో ఉలిక్కిపడి చూశారు అందరూ. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడికి వస్తూ కనిపించాడు నాగసాధువు. శారద చేతిలో ఉన్న హారతి తీసుకొని నాగమ్మకిచ్చి ఆ తల్లి పాదాల దగ్గర ఉన్న బొట్టు అర్హంత్కి పెట్టి, ఆట మొదలుపెట్టావు కదా, ఇంకా వేటాడడం మాత్రమే మిగిలింది. గండం ముంచుకొస్తుంది, కావలి కాయాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు వేగంగా అడుగులు వేసుకుంటూ. 5 నిమిషాల వరకు ఎవరూ తేరుకోలేకపోయారు. మొదట తేరుకున్న అర్హంత్, అమ్మా ఎవరాయనా అని అడిగాడు. నాగసాధువు. ఎన్నో సంవత్సరాల నుండి పూజలు ఆగిపోవడం వల్ల నాగమ్మ ఆగ్రహంతో తనని తాను నిర్బంధించుకుంది. ఈ నాగమ్మ మన వంశానికి కావలి కాస్తుందని, మన వంశం స్త్రీలు నిత్యం పూజ చెయ్యాలని చెప్పారంట. దీన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆ విషయం తప్పటం వల్ల అమ్మ తనని తాను నిర్బంధించుకుంది. నువ్వు అడవిలోకి వెళ్ళి పువ్వులు అవి తెచ్చి పూజలు చేసి తిరిగి ఆలయాన్ని నిర్మించిన విషయం చెప్పలేక మళ్ళీ ఎన్నో పూజలు చేస్తే గాని నాగమ్మ శాంతించలేదు. అప్పటి నుండి నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాం. ఆయన సాయం చెయ్యబట్టే మనం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించాం. ఆయన అడపాదడపా వస్తూనే ఉన్నారు అని చెప్పింది శారద. ఇదంతా నేను ఒక్కడినే చేశానా అమ్మా అని అడిగాడు అర్హంత్. ఒక్కడివే కాదు చందు, మనం అందరం కలిసి చేశాం అని చెప్పింది ఆవిడ తడబడుతూ. అర్హంత్ ఇంకేదో చెప్పబోతుంటే పక్కన ఉన్న అభిజిత్ని చూసి టాపిక్ మారుస్తూ, కాసిం గారు, ఇతను ఎవరు అని అడిగింది శారద. మీకోసమే వచ్చానని చెప్తున్నాడు శారదమ్మ. మీ మేనల్లుడంట, మీ అన్నయ్య కొడుకు అంటున్నాడు. మీరు వాళ్ళ గురించి వెతుకుతున్నారని తెలిసి ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకోవడానికి వచ్చాడంట అని చెప్పాడు కాసిం. వాట్? అమ్మా, నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? అంటే ఇప్పుడు వీడు నాకు బామ్మర్ది అవుతాడా? అభిజిత్ని హత్తుకొని విష్ చేశాడు అర్హంత్. చిన్నబాబు, అతను చెప్తుంది నిజమో అబద్ధమో మనం తెలుసుకోవాలి, కాసిం అడ్డు చెప్పాడు. మరి అభిజిత్ తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.